శంకర్రావు పేరుకు మాత్రమే కాంపౌండర్. ఆ కాంపౌండులో శశివదనని ఆశ్రయించుకుని ఒక 20 మంది బతుకుతున్నారు. అంతమంది పరిజనం నిజానికి ఆమెకు అక్కర్లేదు. కానీ అడిగిన వాళ్ళకి లేదనకుండా ఏదో ఒక వ్యాపకం బతుకు తెరువు చూపిస్తూ ఉంటుంది తన సంస్థానంలో. ఒక వంట మనిషి, ఒక పని మనిషి, ఒక తోటమాలి, ఒక గూర్ఖా, 2 కాంపౌండర్లు, 3 నర్సులు, ఇలా బోలెడంతమంది మనుషులు, బోలెడన్ని ఉద్యోగాలు. బంధువుల్లో ఎవరో ఒకతను ఉద్యోగం పోగొట్టుకుని బాధల్లో ఉండి తన దగ్గరికి వచ్చి అడిగితే ప్రిస్క్రిప్షన్లు, మందులు సరిచూసి ఫీజు వసూలు చేసే ఒక క్యాషియర్ ఉద్యోగం వెంటనే సృష్టించి అతన్ని చేర్చుకుంది. బంధువుల్లో ఒక అమ్మాయి చాలా పెద్ద డాక్టర్ అయి ఉదారంగా అందరికీ ఉద్యోగాలు ఇస్తుందని తెలిసిన శంకర్రావు పినతల్లి హార్లిక్స్ సీసా నిండా మాగాయ ఊరగాయ తెచ్చి శశివదనకి ఇచ్చి పరామర్శ చేసి 7 తరాల చుట్టరికాలు తిరగేసి ఎక్కడో బీరకాయ పీచులా తమకి సంబంధం ఉందని చెప్పి శంకర్రావుకి ఉద్యోగం వేయించమని వేడుకుంది. నవ్వుతూ అంతా విన్న శశివదన, పంపించండి చూస్తాను అంది. అతన్ని చూసిన తర్వాత ఏం పని ఇవ్వాలా అని ఆలోచనలో పడింది శశి. అతని వాలకం చూస్తే అసలు ఏ పని సక్రమంగా చేయగలిగేట్లు లేడు. చివరికి కాంపౌండర్ పని నేర్చుకుంటావా అంది. తలూపాడు శంకర్రావు. తలూపాడే గాని 7-8 ఏళ్ళు గడిచినా అతనికి ఏది ఏమందో సరిగ్గా తెలీదు. కొద్దిగా పరాగ్గా మతిమరుపుగా ఉంటాడు. తలక్రిందులుగా మాట్లాడుతూ క్లినిక్లో ఒక పక్కగా నిలబడి ఉంటాడు. అతనికి ఏ పని చెప్పదు శశి. అయితే అతను బజారు పనులు మాత్రం హుషారుగా చేయగలడు. ఏం కూరలు ఏ రోజు ఎక్కడ చౌకగా దొరుకుతాయో ఇట్టే కనుక్కోగలడు. రోజు పొద్దున్నే మార్కెట్కి వెళ్ళి శశివదన ఇంటికి కావలసిన కూరలన్నీ తనే కొంటాడు. అలాగే నీకు కావలసినవి కూడా కొనేసుకుంటూ ఉండు అంది శశివదన. మంచి ముగ్గు ఎక్కడ దొరుకుతుందో అతనికి తెలుసును. కత్తిపీటకి ఎవరు పదును పెడతారో అతనికి తెలుసు. తనని నేర్చుకోమన్న కాంపౌండర్ పని మినహా మిగతా పనులన్నీ చేస్తూనే ఉన్నాడు శంకర్రావు. నెంబర్ వేసిన టోకెను పేషెంట్లకు ఇచ్చి వాళ్ళని ఒకళ్ళ తర్వాత ఒకళ్ళుగా లోపలికి పంపుతుంటాడు. అయినా అతని ఉద్యోగం పేరు కాంపౌండరే. ఇవాళ అలాగే నిలబడి ఉన్నాడు. ఆ టింక్చర్ బాటిల్ ఇలా ఇవ్వు అన్నాడు సుధీర్. కొద్దిగా అయోమయంగా అటు ఇటు చూసి టింక్చర్ బాటిల్ తెస్తూ దారిలో కుర్చీకి తట్టుకుని పడబోయి ఆగాడు శంకర్రావు. బాటిల్ ఓపెన్ అయి టింక్చర్ సుధీర్ షర్టు మీద చిందింది. అంతే. గుడ్డి వెధవలు నయం నీకంటే. ఎందుకు నువ్వుంది జీతం దండగా, ఒక్క పని సరిగ్గా చేయడం చేత కాదు వెధవగోల అంటూ పెద్దగా కేకలు పెట్టి ఇంట్లోకి వెళ్ళిపోయాడు సుధీర్. ఆ రోజుకింకా అతని మూడ్ అవుట్ అయిపోయింది. క్లినిక్ అంతా నిశ్శబ్దమైపోయింది. డాక్టర్ అమ్మ దగ్గర ఉన్న చనువు డాక్టర్ బాబు దగ్గర లేదు పేషెంట్లకి. వాళ్ళు బిక్క చచ్చిపోయి చూస్తూ ఉండిపోయారు. గోడకి బల్లిలా అతుక్కుపోయాడు శంకర్రావు. శశివదన సుధీర్తో పాటు ఇంట్లోకి వెళ్ళింది. ఏమైంది, టింక్చర్ పడిందా? షర్టు నేనే ఉతికి పెడతాలేండి, లేకపోతే డ్రై క్లీనింగ్కి వేస్తే మరకపోతుంది. ఇంక నువ్వు షర్టులు ఉతుకుతూ కానీ అంట్లు తోముతూ కానీ ఇంటి నిండా అడ్డగాడిదల్లా పడి ఉన్నారు జనం. ఒక్కడు ఒక పని సరిగ్గా చేసి ఏడవడు. ఒళ్ళు మసిలిపోయేంత జ్వరంతో క్రింద కూర్చుని ఉన్నాడు పేషెంట్. రక్తం మరిగిపోయేంత వేడిగా ఉన్నాడు సుధీర్. సుధీర్ వేడి తగ్గేదాకా అతనితో అనునయంగా మాట్లాడి క్రిందికి వచ్చి జ్వరంతో ఉన్న పేషెంట్కి పెన్సిలిన్ ఇచ్చింది శశి. తలెత్తి చూస్తే శంకర్రావు బిక్క చచ్చిపోయి ఉన్నాడు. పర్వాలేదులే, అయ్యగారి కోపం ఎంతసేపు ఉంటుంది, అయినా కాస్త జాగ్రత్తగా ఉండొద్దు అంది. నేను చూసుకోకుండా అని ఏదో చెప్పబోయాడు శంకర్రావు. పర్వాలేదులే, శారద ఎలా ఉంది, మళ్ళీ రాలేదేం అంది శశి మాట మార్చేస్తూ అతని బెదురు పోగొట్టడానికి. శంకర్రావు మెలికలు తిరిగిపోయాడు. ఏమిటి అన్నట్లు నవ్వుతూ చూసింది అతని వైపు. క్లినిక్లో ఉన్న పేషెంట్లందరూ అతని వైపు వినోదంగా చూస్తున్నారు. పాత పేషెంట్లందరికీ అతడు గుర్తే. శంకరయ్య అని పిలుస్తుంటారు అతన్ని, తిక్క అన్న పదాన్ని తొక్కి పట్టేస్తూ. ఏమిటి శంకర్రావు, శారదను తీసుకురాలేదే మళ్ళీ దగ్గరకు వచ్చాడు శంకర్రావు. ఆమె టేబుల్ దగ్గర కూర్చుని ఏదో ప్రిస్క్రిప్షన్ రాస్తోంది. కొద్దిగా టేబుల్ మీదకి వంగి, శారద నీళ్లు పోసుకుందండి అన్నాడు. నీళ్లు పోసుకున్నది తనే అయినంత సిగ్గుపడుతూ. రాస్తున్న చెయ్యి ఆగిపోయింది శశికి. కొట్టుకుంటున్న గుండె కూడా ఆగిపోయినట్లు అనిపించింది ఒక్క క్షణం. శారద గర్భవతి అయిందా? వాళ్ళు పిల్లల కోసం అల్లాడిపోతుంటే తను ట్రీట్మెంట్ ఇవ్వడం నిజమే. వాళ్ళిద్దరిలో కూడా
శారీరకమైన లోపమేం లేదు. 5-6 ఏళ్ల వరకు పిల్లలు పుట్టకపోవడం అంత అసహజమేమీ కాదు. అయినా వాళ్ళ తృప్తి కోసం తను అప్పుడప్పుడు కొన్ని మెడిసిన్స్ ఇచ్చింది. కానీ సరిగ్గా ఆ సమయంలోనే శారద నిలతప్పడం, ఆమె నర్సింగ్ హోంలో చేరడం, తను తిరిగి రాకముందే వెళ్ళిపోవడం, వెంటనే ప్రెగ్నెన్సీ, అన్ని ప్రశ్నలకి సమాధానం ఒకటే తడుతోంది. నమ్మకుండా ఎలా ఉండగలదు తను? తల తిరిగినట్లు ఉండడం, శక్తి అంతా ఉడిగిపోయినట్లు ఉండడం, దేని మీద ఉత్సాహం లేకుండా ఉండడమోనమ్మా. 4 రోజుల నుంచి ఇలాగే బాధపడుతున్నాను అంటోంది ఎవరో పేషెంటు. సరిగ్గా నా స్థితి అలాగే ఉంది అనుకుంది శశి. తను కేరళ నుంచి తిరిగి వచ్చినప్పటి నుంచి అలాగే ఉంది మనసు, ఒళ్ళును. తనకెవరు ట్రీట్మెంట్ ఇస్తారు? అసలు మనోవ్యాధికి మందే ఉంది. అమ్మగారు అన్నాడు శంకర్రావు ఆదుర్దాగా. సర్దుకుంది శశివదన. మొహంలో చిరునవ్వు కనపడింది మళ్ళీ. అలాగైతే వచ్చి టెస్ట్ చేయించుకోలేదేం అంది. మొహమాట పడుతుందమ్మా. ఎందుకు? పరీక్ష అది చేయాలంటే మీకు శ్రమేమో అని. పరీక్ష చేయడం శ్రమ అంది శశి నవ్వుతూ. పరీక్ష చేయడం శ్రమ కాదు, దేవుడి పరీక్షలని తట్టుకుని నిలబడ్డం మాత్రం శ్రమే అనుకుంది. ఒకసారి తీసుకురా, మొదటి కాన్పు కదా, జాగ్రత్తగా ఉండాలి. నేను చెప్పానమ్మగారు, వినడం లేదు. నేను చెప్పానని చెప్పు. చెప్తానమ్మగారు, ఇంక నువ్వు వెళ్ళు అన్నట్లు తల పంకించింది శశి. తర్వాత పెదిమ ఇంతలావున వాచిపోయి ఉన్న పిల్లాన్ని చూసి, ఏరా బాబు, ఏమైంది? చీమ కుట్టిందా అంది నవ్వుతూ. చేతిలో పెంటార్చుని వాడి పెదముల మీదకి ఫోకస్ చేసి పొట్ట నొక్కి చూసింది. నిన్నటి నుంచి వాచిపోయిందమ్మా పెదిమ అంది పిల్లాడి తల్లి. ఇంజెక్షన్ తీసుకుంటావా, ఏడుస్తావా అంది శశి పిల్లాడితో. పిల్లాడు భయంగా తల్లి కొంగు పట్టుకున్నాడు. శశి పక్కన ఉన్న సీసాలు చూపించింది. ఒకదానిలో పిప్పర్మెంట్లు, ఇంకో దానిలో చాక్లెట్లు, మరో దానిలో బిస్కెట్లు, వేఫర్లు. పిల్లవాడు ఆశగా చూశాడు. కావాలా అంది శశి. పిల్లాడు తల ఊపాడు. మరి పెదిమ అంత లావుగా ఉంటే ఎలా తింటావు? ఇంజెక్షన్ ఇస్తే తగ్గిపోతుంది, సరేనా? పిల్లవాడి మొహంలో ఆలోచన, భయం, ఆశ బంతులు వేసుకుని తొంగి చూశాయి. శశి లేచి చీమ కుట్టినంత నొప్పి కూడా కలగకుండా ఇంజెక్షన్ ఇచ్చింది. మొహం ఇంత పొడుగ్గా చేసి ఏడుపు ఆపుకున్నాడు కుర్రాడు. 3 సీసాల్లోంచి చాక్లెట్లు, బిస్కెట్లు తీసి ఇచ్చింది శశి. తర్వాత ఒకళ్ళ వెనుక ఒకళ్ళుగా వస్తున్న పేషెంట్ల బాధలు తెలుసుకోవడంలో తన బాధని మర్చిపోయింది. మధ్యలో భోజనం. చీర మార్చుకోకుండానే అలాగే మంచం మీద వాలిపోయి ఒక అరగంట సేపు మగత నిద్ర. తర్వాత మళ్ళీ పేషెంట్లు, కష్టాలు, జబ్బులు, మందులు. బిజీగా ఉంది శశి. సాయంత్రం 5 అయిపోయింది. ఎప్పుడెప్పుడు 5 అవుతుందా అని ఎదురు చూస్తున్న సుధీర్ గట్టిగా నిట్టూర్చి ఎదురుగా కూర్చున్న పేషెంట్కి డ్రెస్సింగ్ మార్చి కొత్త బ్యాండేజీ కట్టడం మొదలుపెట్టాడు. అతను కట్టు విప్పడంలో, కొత్త కట్టు కట్టడంలో సున్నితం లేదు. ఎదుటివాడి బాధ గురించిన ఆలోచన లేదు. అమ్మా అంటున్నాడు పేషెంటు నొప్పితో ప్రాణం జిలార్చుకుపోతుండగా. సుధీర్ వాష్ బేసిన్ దగ్గరికి వెళ్ళి చేతులు ముందర డెట్టాల్తో, తర్వాత సబ్బుతో కడుక్కుని పక్కనే స్టాండ్కి ఉన్న నాప్కిన్తో తుడుచుకున్నాడు. గోడ గడియారం మృదువుగా వెండి గంటలు మోగినట్లు 5 కొట్టింది. అతను హాస్పిటల్లో జీతం తీసుకుని పనిచేస్తున్న వాడిలా డ్యూటీ చేస్తాడు. తను దానికి యజమానిని అనుకోడు. అంతగా అనుకోవలసి వస్తే తను ఆ నర్సింగ్ హోమ్ యజమానికి భర్త అనుకుంటాడు. శశికి ఎప్పుడూ కోపం రాదు, కానీ వస్తుందేమో అనే భయం ఉంది సుధీర్కి. అందుకే కనీసం 10 నుంచి 5 దాకానన్నా అక్కడ పని చేస్తాడు. అదే శశిలో ప్రత్యేకత. కోపం తెచ్చుకోకుండా తన మంచితనంతోనే ఎదుటి వాళ్ళని అదుపులో ఉంచి పని చేయించుకోగలదు. అమ్మగారికి కోపం వస్తుంది బాబోయ్ అని దడదడలాడుతూ పనిచేస్తుంటారు అక్కడి పరిచారకులంతా. కానీ అమ్మగారికి కోపం రావడం వాళ్ళెప్పుడూ చూడలేదు. ఒక పేషెంట్ బెడ్ దగ్గర కాస్తంత వంగి కేస్ చార్ట్ చూస్తున్న శశి పక్కనే నిలబడ్డ సుధీర్ని గమనించి తలెత్తింది. ఏమిటి? 5 అయింది. చిరుకోపం అభినయించింది. మీ డ్యూటీ అయిపోయిందిగా, వెళ్ళండి అంది. అతనికి ప్రాక్టీస్ మీద ఇంట్రెస్ట్ కలిగించడం ఎలాగో అర్థం కావడం లేదామెకు. ఇవాళ మనకి ఇంకో చోట డ్యూటీ ఉంది అన్నాడు సుధీర్. ఎక్కడా అంది శశి ఆశ్చర్యంగా. ఎగ్జార్సిస్ట్ సినిమాకి టికెట్లు బుక్ చేశాం, గుర్తులేదా? నిజంగానే గుర్తులేదు శశికి. పేషెంట్ బెదిరినట్లు చూస్తున్నాడు. వీళ్ళిద్దరూ కలిసి తనని వదిలేసి సినిమాకి వెళ్ళిపోతారేమోనని. ఇప్పుడు ఎలా వెళ్తాం? చాలా బిజీగా ఉన్నాను, రేపు వెళ్దాం అంది శశి. రేపు మనం వెళ్ళేదేమిటి? సినిమానే వెళ్ళిపోతుంది. మంచి హారర్ పిక్చర్ శశి, మిస్ అయిపోతాం.
అయితే మీరొక్కరు వెళ్ళండి అంది శశి. ఆమె చూపు అప్పటికే కేసు చార్ట్ మీదకి మళ్ళీపోయింది. తన చిరాకును చూపిస్తూ పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ లోపలికి వెళ్ళిపోయాడు సుధీర్. ముఖం కడుక్కున్నాడు. గట్టిగా రుద్దేసరికి అసలే తెల్లగా ఉండే అతని మొహం ఎర్రగా అయిపోయింది. కబ్బోర్డులో శశి చీరలతో కబుర్లు చెబుతున్న తన కార్డ్రాయ్ జీన్స్ తీసి వేసుకున్నాడు. బిగుతుగా ఉన్న లేత నీలం రంగు షర్టు తొడుక్కుని పైన ముదురు నీలం రంగు పొడుగు చేతుల టర్టిల్ నెక్ స్వెటర్ వేసుకున్నాడు. ఇడుకులోని చేతి నిండా ఒంపేసుకుని గిడ్డం కింద మెడ వెనుక పూసుకుని మిగిలింది చేతులకి రాసేసుకున్నాడు. ఇస్త్రీ కర్చీఫ్ తీసి జేబులో పెట్టుకోబోతూ ఆగి కబ్బోర్డులో తాళం వేసి ఉన్న ఇంకో అర తీసి దానిలో చెయ్యి పెట్టి ఏదో తీశాడు. స్ప్రింగ్ నైఫ్. యంగ్ వైఫ్లా అందంగా వాడిగా వేడిగా ఉంది. బటన్ నొక్కితే బయటికి దూకే చాకు. లోపలికి గుచ్చుకుపోవడానికి తహతహలాడుతూ బయటికి దూకే పదునైన ఖరీదైన చాకు. ఇది ఎందుకు కొన్నాడో తనకే తెలీదు. కానీ అరిఫీ షాపులో బ్లేడ్లు కొనడానికి వెళ్ళినప్పుడు తన దృష్టిని అన్నిటికంటే అమితంగా ఆకర్షించింది ఆ చాకే. అమితమైన ఖరీదు చెప్పాడు షాపతను. 200 రూపాయలుట. హాంకాంగ్లో తయారైందిట. కింగ్ కాంగ్ కుస్తీ నేర్చుకోకపోతే ఇలాంటి చాకే జేబులో పెట్టుకు తిరిగేవాడేమో అన్నాడు. దాన్ని తాకితే ఒళ్ళు గగురు పొడిచింది సుధీర్కి. బటన్ నొక్కితే తోక తొక్కిన తాచులా పైకొచ్చింది చాకు. ముడిచేస్తే తోక ముడిచిన తాచులా పడుకుంది. వెంటనే కొనేశాడు సుధీర్. అదోలా నవ్వుతూ కర్చీఫ్తో దాన్ని అపురూపంగా తుడిచి హిప్ పాకెట్లో పెట్టుకున్నాడు. చిన్న పాము పిల్లని జేబులో పడేసుకున్నట్లు అనిపించింది. వెళ్తున్నాను అని ముక్తసరిగా శశికి చెప్పాడు వెళ్లే ముందు. చిరునవ్వుతో తల ఊపింది శశి. కారు స్టార్ట్ చేసి అతి స్పీడ్గా ప్రమాదకరమైనంత వేగంతో వెళ్ళిపోయాడు సుధీర్. కార్లు అతి ర్యాష్గా నడపడం సరదా అతనికి. శశి పక్కన ఉంటే తనని తను అదుపులో పెట్టుకుంటాడు. శశి పక్కన లేకపోతే లిమిట్ తప్పేస్తాడు. సినిమా ఎగ్జైటింగ్గా ఉంది, భయానకంగా ఉంది, బాగా నచ్చింది. సినిమా హాల్లోంచి బయటికి వచ్చాక కారు స్టార్ట్ చేసి తిరిగి వస్తున్నాడు సుధీర్. మెయిన్ రోడ్డు మీద కొంత దూరం పోయి తర్వాత మారేడుపల్లి వెళ్లే మలుపు తిరగగానే జనం పల్చబడ్డారు. అక్కడ 2 స్ట్రీట్ లైట్లు ఆరిపోయి ఉన్నాయి. ఆ 100 గజాల మేర కాస్త చీకటిగా ఉంది. దూరంగా బీడి కాలుస్తూ వెళుతున్న ఒక మనిషి తప్ప ఇంకో నరమానవుడు లేడు. రోడ్డు వారగా పడుకుని ఉంది ఒక గజ్జి కుక్క. దానికి రోజులు కాదు గంటలు దగ్గర పడ్డట్లున్నాయి. అనారోగ్యంగా అసహ్యంగా కనబడుతోంది. దాన్ని చూస్తేనే చిరాకు పుట్టింది సుధీర్కి. కుక్క చావు చేస్తుంది ఇది అనుకున్నాడు. కుక్క చావంటే ఏమిటి? దిక్కు లేకుండా చావడమా? మక్కలిరిగిపోయి చావడమా? అతను హఠాత్తుగా కారు ఆపాడు. కుక్క చావు. ఇదివరకు పిల్లిని చంపాడు తను. ఎంత ఎగ్జైట్మెంటు! ఇప్పుడు ఈ కుక్కని, అతి గతి లేని కుక్కని చంపితే మొరుగు, తర్వాత మూలుగు, తర్వాత రక్తం. అతని రోమాలు నిక్కబొడుచుకున్నాయి. కుక్కకి తన చావు దగ్గర పడిందని తెలిసినట్లే ఉంది. ప్రశాంతంగా మరణించడానికి ప్రయత్నిస్తూ ఒళ్ళు కట్టెలా బిగుస్తుండగా ఎగశ్వాసతో పడుకుని ఉంది. కానీ దాన్ని శాంతంగా చనిపోనీయకుండా కారుని రివర్స్ చేసుకుంటూ దానికి దగ్గరగా, అతి దగ్గరగా పోనిచ్చాడు. ముందుగా వెనుక చక్రాలు ఎక్కాయి దాని మీదకి. వెనుకగా ముందు చక్రాలు ఎక్కాయి. కుక్క అరిచిందా? ఏమో, అరిచిన అలికిడి వినపడలేదు. కారుని చక్రాలు కుక్క మీద ఉండేటట్లు కొద్ది క్షణాలు ఆపి తర్వాత ముందుకు పోనిచ్చి విండోలోంచి వెనక్కి చూశాడు. చలనం లేని కుక్క. దాని నోటి దగ్గర రక్తపు మడుగు. వెర్రిగా చూశాడు సుధీర్. అతని మొహాన చెమటలు పట్టాయి. అదే క్షణంలో అదే సందులోకి టర్న్ అయింది ఒక ఫియట్ కారు. డ్రైవింగ్ సీట్లో కూర్చుని ఉన్నాడు రాజన్. అతని పక్కనే అతన్ని ఆనుకుని కూర్చుని ఉంది వసుమతి. వద్దు వద్దంటే తీసుకొచ్చారు. నాకు ఇలాంటి హారర్ పిక్చర్స్ అంటే భయం బాబు. ఇక రాత్రికి నిద్ర పట్టదు అంటోంది వసుమతి గారాలు పోతూ. షటప్ యు స్వీట్ లిటిల్ ఇడియట్. ఇవాళ రాత్రికి అసలు మనం నిద్రపోవడం లేదు అన్నాడు రాజన్. సంభాషణ ఇంగ్లీష్లోనే జరుగుతోంది. అయ్య బాబోయ్, ఎంత భయంకరమైన సీన్లండి. తలుచుకుంటేనే. అవన్నీ సినిమాలో సీన్లు తల్లి, నిజంగా జరుగుతాయేమిటి? అరేరే, అదేమిటి? ఆ అని కేకేసింది వసుమతి వణికిపోతూ. అతన్ని గట్టిగా కావలించేసుకుని అతని ఛాతీలో మొహం దాచేసుకుంది. రాజునే ముందు తేరుకున్నాడు. కుక్క కారు కింద పడినట్టుంది. నో ఫియర్ బేబీ, ఐఎమ్ హియర్ అన్నాడు. లావుగా మోటుగా ఉన్న చేతులు ఆమె వీపు మీదుగా వేసి
వెన్ను తడుతూ. వసుమతి ప్రయత్నం మీద ఒక్క గుటక మింగి తలెత్తి చూసింది. అవును, ఏదో కుక్క కారు కింద పడినట్లుంది. అది అంత అసాధారణ దృశ్యం కాదు, కానీ భయానకమైన ఆ సినిమా చూసి వస్తూ ఉండడం చేత ప్రతి దృశ్యానికి ఊహించరాని అర్థాలు గోచరిస్తున్నాయి. క్షణాల్లో ఆమె నుదుటి మీద పాదరసం బిందువుల్లా వ్యాపించిన స్వేదాన్ని చూసి నవ్వాడు రాజన్. ఆ చిరు చెమటను తన పెదవులతో తుడిచేస్తూ, డార్లింగ్ డార్లింగ్, అప్సెట్ అయిపోకు అన్నాడు అనునయంగా. వసుమతి దృష్టి కేంద్రీకరించి చూసింది. దూరంగా ఏదో కారు తాలూకు ఎర్ర లైట్లు రక్తంలో తడిసిన మినుగురు పురుగుల్లా కనపడుతున్నాయి. ఆ కారే అయ్యుంటుంది కుక్కని చంపింది అంటూ యాక్సిలేటర్ మీద కాలు బలంగా మోపాడు రాజన్. సెకండ్లలో వేగం అందుకుంది కారు. ముందు వెళుతున్న కారుకి అతని కారుకి మధ్య దూరం తరుగుతోంది. దగ్గరగా, ఇంకా దగ్గరగా బెంజ్ కారు, లెఫ్ట్ హ్యాండ్ డ్రైవ్, నంబరు మసక మసగ్గా కనబడుతోంది. మన శశిదండి కారు. ముందు వెళుతున్న కారుకి అతని కారుకి మధ్య దూరం తరుగుతోంది. ఇద్దరు పరీక్షగా చూశారు. శశి లేదు కారులో, సుధీర్ ఉన్నాడు. ఆకాశంలోకి ఎగరడానికి ముందు వేగం పుంజుకుంటూ నేల మీద పరిగెడుతున్న విమానంలా దూసుకుపోతోంది సుధీర్ కారు. రాజన్ కారు వేగం తగ్గించేశాడు. శశి వాళ్ళ ఇల్లు దాటిన తర్వాత వస్తుంది రాజన్ ఇల్లు. పక్క సందులోంచి వెళదాం అంది వసుమతి. ఆ సమయంలో సుధీర్కి కనబడ్డం ఇష్టం లేక, మన డాక్టర్ కుక్కని గుద్దేశాడన్నమాట ఇవాళ అన్నాడు రాజన్. వసుమతి ఏమీ మాట్లాడలేదు. చూడకుండా గుద్దేశాడా, లేక ఆ రోజు జూ పార్కులో అతను సీతాకోక చిలుకని నలిపేయడం గుర్తొచ్చింది వసుమతికి. కుక్క రోడ్డు మధ్యలో లేదు, ఫుట్పాత్ దగ్గర ఉంది. ప్రమాదవశాత్తు దాని మీద నుంచి కారు పోనీయడానికి అంత అవకాశం లేదు. రాజన్ కారు పక్క సందులోకి మళ్లించాడు. ఇంటి ముందు కారు సడన్ బ్రేక్తో ఆపి కర్చీఫ్తో మొహం తుడుచుకుని హిప్ పాకెట్లోని చాకుని ఒకసారి ఆప్యాయంగా తడిమి చూసుకున్నాడు సుధీర్. తర్వాత కారుని నెమ్మదిగా గేట్లోకి పోనిచ్చాడు. అంతకు కొన్ని గంటల ముందు సుధీర్ సినిమాకి వెళ్లేదాకా ఊపిరాడనంత బిజీగా ఉంది శశికి. అతను వెళ్ళిన తర్వాత 1 గంటలో పని తెమిలిపోయింది. చూడాల్సిన పేషెంట్లు లేరు. కాసేపు క్లినిక్లోనే కుర్చీలో కూర్చుని సైన్స్ టుడే తిరిగేసింది. అరగంట తర్వాత విసిగేసింది. పని లేకుండా ఊరికే కూర్చోవడం తనకెప్పుడూ అలవాట్లేదు. ఇవాళ చదవడం మీద మనసు నిలవడం లేదు. పని 1 గంట ముందు అయిపోయి ఉంటే తను సుధీర్తో పాటు సినిమాకి వెళ్ళిపోయి ఉండేది. రాత్రి పొద్దుపోయేదాకా పని ఉంటే కనీసం కాలం గడిచిపోయి ఉండేది. ఇప్పుడు అటు ఇటు కాకుండా అయింది తన పని. ఇంట్లోకెళ్ళి స్నానం చేసి చీర మార్చుకుంది. కేరళ నుంచి కొన్ని చీరలు కొనుక్కొచ్చింది తను. వాటికి మ్యాచింగ్ పెట్టికోటు, జాకెట్ బట్టలు కొనాలి. నెల రోజుల నుంచి అనుకుంటున్నా టైం దొరకలేదు. ఇవాళ తను ఖాళీగానే ఉంది కాబట్టి షాపింగ్ పనులన్నీ చక్కబెట్టుకు రావచ్చు. గ్యారేజ్లో చూసింది. బెంజ్ సుధీర్ తీసుకెళ్లాడు. టయోటా ఉంది. కారు స్టార్ట్ చేసి జేమ్స్ స్ట్రీట్ వైపు వెళ్ళింది శశి. జేమ్స్ స్ట్రీట్ నుంచి జనరల్ బజార్లోకి వెళ్ళే ఇరుకైన సందు. కానీ ఆ చిన్న సందులోనే మంచి మంచి షాపులు, ఖరీదైన వస్తువులు, ఖరీదైన కస్టమర్లును. మెయిన్ రోడ్డులో అబ్దుల్ ఖాదర్ షాపు ముందు కారు ఆపి షాపులోకి వెళ్ళి, నా కారు కాసేపు ఇక్కడ పార్క్ చేస్తున్నాను, అభ్యంతరం లేదు కదా అంది నవ్వుతూ. ఆమె ఆ షాప్కి రెగ్యులర్ కస్టమర్. ఎంత మాట డాక్టర్ సాబ్, వెళ్లే ముందు మా షాపు కూడా ఒకసారి పావనం చేసి వెళ్ళండి అన్నాడతను మర్యాద పురస్కరంగా. తల ఊపి బయటికి నడిచింది శశి. ఆ సందులోకి ఒక షాప్లోకి వెళ్ళి పెద్ద ప్లాస్టిక్ బ్యాగ్లో తను పట్టుకొచ్చిన కొత్త చీరలు బయటపడేసి మ్యాచింగ్ పెట్టికోట్స్ చూపించమని అడిగింది. పెట్టికోట్స్ కొన్న తర్వాత మ్యాచింగ్ బ్లౌజ్ పీసెస్ తీసుకుని ఆ తర్వాత ఒక షాప్లో చేతి నిండా గాజులు వేయించుకుంటే ఈ రోజుకి షాపింగ్ పూర్తయినట్లే. ఆ పనులు ఇంకొకళ్ళకి అప్పగించదు తను. అవి తన టేస్ట్ ప్రకారమే జరగాలి. తనకి నచ్చిన రంగులే కొనాలి. వీటిలో రాజీ లేదు. ఊపిరి తిరగని పని ఉన్నా సరే. శారద, దాని మీద ఆనుకోకు, అద్దం పగిలిపోతుంది అని పిల్లని గదమాయిస్తోంది ఒక ఆమె. తిరిగి చూసింది శశి. ఆ శారద అనే పిల్ల బొద్దిగా నిలబడి ఉంది. శారద, శంకర్రావు భార్య శారద గుర్తుకొచ్చింది శశికి. శారద ప్రెగ్నెంటు. మనసు మళ్ళీ అదోలా అయిపోయింది. ఇక్కడికి చాలా దగ్గరే శంకర్రావు వాళ్ళిల్లు. ఎందుకు రాలేదు తను మళ్ళీ? ఒకసారి వెళ్ళి చూస్తే కొన్నవి త్వరగా ప్యాక్ చేయించి బిల్లు ఎంతైందో చూడకుండానే 100 రూపాయల నోటు అందించి చిల్లర లెక్క పెట్టుకోకుండానే పర్సులో వేసుకుని బయటకు వచ్చింది. తర్వాత మొహమాటానికి అబ్దుల్ ఖాదర్ షాప్లోకి వెళ్ళి
ఏం కొనాలో తోచక సుధీర్ కోసం జోడియాక్ టై కొన్నది. వాళ్ళు దాన్ని ప్యాక్ చేసి ఇస్తూ దాంతోపాటు ఒక క్యాలెండర్ కూడా చుట్టలా చుట్టి రబ్బర్ బ్యాండ్ వేసి ఇచ్చారు. వాళ్ళ నమస్కారానికి ప్రతి నమస్కారం చేసి కారు స్టార్ట్ చేసింది శశి. శంకర్రావు ఇల్లు పక్కనే చిన్న సందులో ఉంది. ఇదివరకెప్పుడో పిన్ని కొడుకి ఉపనయనం అయినప్పుడు కూరలు కొనడానికి శంకర్రావును పంపమంది అమ్మ. అతనికి ఆ రోజు ఆఫ్. అందుకని తను గాంధీ హాస్పిటల్లో పనుండి వెళుతూ శంకర్రావు ఇంటి మీదుగా పోనిమంది కారుని. డ్రైవర్ ఆ సందు మొదట్లో కారు ఆపి శంకర్రావుకి కబురు అందజేసి వచ్చాడు. ఆ సందు బాగా గుర్తుంది శశికి. కారు ఆ సందులోకి టర్న్ చేసి మెల్లిగా డ్రైవ్ చేస్తోంది శశి. 3వ స్ట్రీట్ లైట్, ఆ పక్కనే పోస్ట్ బాక్స్, పెద్ద ఆర్చి లాంటి ద్వారం, లోపల కాపురాలుండే పోర్షన్లు. ఈ ఆర్చిలోకే ఆ రోజు డ్రైవర్ వెళ్ళాడు. కారు ఆపి దిగింది. అక్కడున్న జనం అందరూ ఆమెని, కారుని చిత్రంగా చూశారు. మురికివాడల్ని సందర్శించడానికి వచ్చిన మినిస్టర్ గారిని చూసినట్లు చూశారు. కొద్దిగా ఇబ్బందిగా అనిపించింది శశికి. గ్రే కలర్ ప్లెయిన్ పట్టుచీర కొంగు భుజం చుట్టూ లాక్కుని సందేహంగా చూస్తూ అక్కడున్న ఒకతన్ని అడిగింది, ఇక్కడ శంకర్రావు ఉండేదెక్కడా? శంకర్రావా? ఏం చేస్తుంటాడు? కాంపౌండర్, పద్మావతి నర్సింగ్ హోంలో. ఏమో తెలీదు, సారీ. పర్వాలేదులేండి అంటూ చుట్టూ చూసింది శశి. అక్కడ ఒక గుమ్మం దగ్గర నిలబడి శశి వైపు ప్రశ్నార్థకంగా చూస్తుంది దుర్గా. కళ్ళు విప్పారి ఉన్నాయి. శశిని, ఆమె చీరని ఆరాధనగా చూస్తోంది. శంకర్రావు గారి ఇల్లెక్కడమ్మా అంది శశి. ఆ పక్క తలుపే అన్నట్లు చూపించింది దుర్గా. అంతలోనే తనే పరిగెత్తి తలుపు దబదబా కొట్టింది. వస్తున్నా అంటూ శారద గొంతు వినపడింది. 2 నిమిషాల తర్వాత చేతులు కొంగుకి తుడుచుకుంటూ తలుపు తీసింది శారద. కాస్త పక్కగా నిలబడి ఉంది శశి. ఎవరో వచ్చారు అన్నట్లు సైగ చేసింది దుర్గా. శారద ప్రశ్నార్థకంగా చూసి అంతలోనే మీరా అంది సంభ్రమంగా. వెంటనే ఆమె మొహం నల్లబడిపోయింది. అది గమనించింది శశి. ఎలా ఉన్నావు శారదా? మళ్ళీ రాలేదే అంది శశి పలకరింపుగా నవ్వుతూ. తన ప్రశ్న తనకే అసహజంగా, అసహ్యంగా కనపడింది. బలైపోయిన పశువుని కులాసానా అని కుశల ప్రశ్న అడిగినట్లు అనిపించింది. ఏం చెప్పాలా అని ఒక్క క్షణం ఆలోచించింది శారద. ఏం చెబితే బాగుంటుంది? అంతలోనే అనిపించింది, ఆమె మొగుడు చేసిన ఘనకార్యానికి తను తప్పు చేసినట్లు తడబడ్డం ఎందుకు? జరిగింది చెప్పేద్దామా అనిపించింది. శశి వైపు చూసింది. గచ్చకాయ రంగు పట్టుచీర అందంగా కట్టుకుంది. మొహాన కుంకుమ బొట్టు, మెడలో 2 వరుసల నాంతాడు, ఒక చేతికి వాచి, ఇంకో చేతికి బంగారు గాజులు. మొహంలో కళ, కళ్ళల్లో దయ, పెదవుల మీద చిరునవ్వు. ఈమెతో కటువుగా మాట్లాడడం ఎవరికన్నా చేతనవుతుందా అసలు? నాకు హాస్పిటల్ అంటే చిన్నప్పటి నుంచి భయం, అందుకే అంది శారద మెల్లిగా. ఇంకా నయం, బూచటంటే భయం అని చెప్పలేదు అని నవ్వింది శశి. ఏది చెయ్యి ఇలా ఇవ్వు అంది మృదువుగా కానీ దృఢంగానే. తప్పనిసరిగా చెయ్యి అందించింది శారద. అదే సమయంలో చేతిలో కాకి గుడ్డ సంచి పట్టుకుని శంకర్రావు వచ్చాడు. అమ్మగారు మీరే వచ్చేసారా? శారద, అమ్మగారిని గుమ్మంలోనే నిలబెట్టేశావేమిటి? చాపవై, మంచినీళ్ళు కావాలా అమ్మగారు అన్నాడు కంగారు పడిపోతూ. నవ్వుతూ వారించింది శశి. నువ్వు ఊరికే హడావుడి చేయకు, ఏమైనా కావాలంటే నేను అడుగుతాలే అంది. శంకర్రావు భక్తిగా తల ఊపి వంటింట్లో జొరబడిపోయి పాలున్నాయా అని అక్కడి నుంచే శారదకి సైగ చేస్తున్నాడు. ఆ సైగని అందుకుని దుర్గకి ఇంకో సైగ ద్వారా అందజేసింది శారద. దుర్గ పాలు తెచ్చే ప్రయత్నం మీద అక్కడి నుంచి వెళ్ళిపోయింది నిశ్శబ్దంగా. శారద చాప పరిచింది. ఒక చివర చేతిలో పట్టుకుని ఆమె చాప దొర్లించగానే రెండో చివర సరిగ్గా లాగి చాప మీద కూర్చుంది శశివదన. ధనవంతులు బీదవాళ్ల ఇళ్ళకి రాగానే వాళ్ల మొహాల్లో కనబడే అలుసు, విముఖత్వము, అతిశయము శశివదన మొహంలో కనబడ్డం లేదు. చిన్నప్పటి నుంచి తను అలాంటి కుంపల్లోనే పెరిగినంత మామూలుగా గోడకి ఆనుకుని కూర్చుంది. శంకర్రావు ఆ నిమిషంలో ఆ ఇంట్లో ఉన్నాడు. మరో నిమిషంలో చౌకరకం స్వీటు అమ్మే దుకాణంలో కొద్దిగా కారపూస, కొద్దిగా కోవా కొన్నాడు. ఆ తర్వాత నిమిషంలో పాన్ షాప్కెళ్ళి ఒక 10 పైసల తమలపాకులు, 2 వక్కపొడి పొట్లాలు కొన్నాడు. 2 నిమిషాల తర్వాత అరటి పండ్ల బండిలో 2 అరటి పళ్ళు కొన్నాడు. వెరసి 5 నిమిషాల్లో ఈ పనులన్నీ ముగించుకుని ఇంట్లో వాలి ప్లేట్లో కారపూస, కోవా సర్ది అమ్మగారికి అందించాడు. ఈలోగా పెరటి గుమ్మంలోంచి
దుర్గా అరగ్లాసెడు నీళ్లపాలు తెచ్చింది. కాఫీ కలిపి శశివదనకి అందించింది శారద. ఉన్నంతలో అమ్మగారికి మర్యాదలు చేయించాడు శంకర్రావు. ఇవన్నీ వద్దంటే వినలేదు నువ్వు అని అతనితో ఆరోపణగా అని 3-4 రోజుల క్రితం చేసి అదో రకమైన నూనె వాసన వస్తున్న కారపూస తినడం మొదలెట్టింది శశి. కుచేలుడిని సంతోషపెట్టడానికి అటుకులు తింటున్న కృష్ణుడిలా. ఆమె మొహం అసహ్యంగా పెట్టుకోలేదు. కొద్దిగా తిని నువ్వు కూడా తీసుకో శారదా అని ప్లేట్ ఆమె ముందుకి తోసింది. వద్దని తల ఊపింది. అబ్బో, చాలా క్యాలెండర్లు తగిలించారే, ఇదిగో ఈ క్యాలెండర్ కూడా కావాలా అంటూ షాపు వాళ్ళిచ్చిన క్యాలెండర్ రబ్బర్ బ్యాండ్ విప్పింది. దానికున్న కుక్కాన్ని పట్టుకుని బొమ్మ అందరికీ కనపడేలా చూపించింది. అప్పుడు తను కూడా చూసింది. ముద్దొచ్చేలా ఉన్న చిన్న అబ్బాయి బాబా సూట్ వేసుకుని జేబులో చేతులు పెట్టుకుని ఠీవిగా నిలబడి ఉన్నాడు. అది చూడగానే కొద్దిగా చామన ఛాయగా ఉండే శారద మొహం నల్లబడిపోయింది. బాగా తెల్లగా ఉండే శశివదన మొహం ఎర్రబడిపోయింది. క్యాలెండర్ మీద ఆ బొమ్మ ఉంటుందని ఊహించలేదు శశివదన. చిచ్చి, ఎంత తప్పు, ఎంత తప్పు! జరిగిపోయిన తప్పుని వేలెత్తి చూపిస్తున్నట్లుగా ఉంది తను ఈ క్యాలెండర్ ఇవ్వడం. ఏమనుకుంటుంది శారద? చూసింది. శారద బొమ్మలా బిగుసుకుపోయి ఉంది. ఆమె కళ్ళల్లో కొద్దిగా రోషం. దుర్భరమైన ఈ సన్నివేశాన్ని మళ్ళీ మామూలుగా మార్చింది శంకర్రావు అమాయకత్వమే. అమ్మగారు మనకి అలాంటి కొడుకు పుట్టాలని దీవిస్తున్నారు. చెప్పేశాలే అమ్మగారికి, దండం పెట్టు అన్నాడు పొంగిపోతూ. కొద్దిగా విసురుగా చేతులు జోడించి శశివదన వైపు చూసింది శారద. నీకు నమస్కారం, ఇక వెళ్ళిరా అన్న భావం కనబడింది శశికి. ఆమె చేతుల్ని తన 2 చేతుల్లో పట్టుకుని నీకంతా మంచే జరగాలి అంది శశి కలవరిస్తున్నట్లు. నీకు పండంటి కొడుకు పుట్టాలి అనలేదు. ఇవి చేతులు కావు, కాళ్ళనుకో, నన్ను క్షమించవు అని ప్రార్థిస్తూ చేతులు పట్టుకున్నట్లు అనిపించింది శారదకి. అంతా మౌనమే, సొళ్ళు తిరుగుతూ మనసుల్ని మనుషుల్ని వేధించేస్తున్న మౌనం. ఒక అరటిపండు తాంబూలంలో పెట్టి శశికి అందించింది శారద. బొట్టు పెట్టింది. వీలుంటే ఒకసారి రా శారద, ఆరోగ్యం ముఖ్యం అని నవ్వుతూ చెప్పి బయటికి నడిచింది శశి. అమ్మగారిని కారెక్కించడానికి వెంట వెళ్ళాడు శంకర్రావు. కారు స్టార్ట్ అయిన శబ్దం వినపడింది. లోపలికొచ్చాడు శంకర్రావు. అరే, ఇవాళ నుంచి ఇంకో ప్యాకెట్ పాలు ఎక్కువ కావాలని ఐలయ్యతో చెబుదామనుకుని మర్చిపోయాను. ఇవాళ నుంచి రాత్రుళ్ళు పాలు తాగు శారదా, ఇప్పుడే వెళ్ళి చెప్పి వస్తా అంటూ గబగబా వెళ్ళిపోయాడు శంకర్రావు. పుత్రోత్సాహము తండ్రికి లలలా డెడడా అని పాడుకుంటూ. అలాగే నిలబడిపోయి ఉంది శారద. అప్పుడు చూసింది శశివదన మర్చిపోయిన ప్యాకెట్ని. పాలిథిన్ ప్యాకెట్లో పాము చర్మం లాంటి డిజైన్తో ఉన్న టై. బహుశా సుధీర్ కోసం కొని ఉంటుంది ఆమె. శారద కళ్ళు మూసుకుంది. ఏవేవో అర్థం లేని ఆలోచనలు. ఆ టై తన మెడకు ఉచ్చులా వేసి సుధీర్ బిగిస్తూ ఉంటే శశివదన ఆ ముడి వదులు చేయాలని ప్రయత్నిస్తోంది. ఇదేమీ అర్థం చేసుకోలేని శంకర్రావు ఇది వినోదంగా భావించి పగలబడి నవ్వుతున్నాడు. ఒళ్ళు చెమటలు పట్టాయి శారదకి. బా బే బా అని వినపడింది. కళ్ళు తెరిచింది. ఎదురుగా దుర్గా ఆదుర్దాగా చూస్తోంది. కళ్ళు తుడుచుకుంది శారద. అప్పటికి బాగా చీకటి పడిపోయింది. ఇంటికొచ్చేసి బట్టలు మార్చుకోకుండానే అలాగే మంచం మీద పడుకుని దిండ్ల మధ్య తల దాచుకుంది శశి. లైట్ కూడా వేసుకోలేదు. 2 గంటల సేపు అలా పడుకునే ఉంది. అమ్మా, అమ్మా, వంటవాడు గోపాల్ పిలుస్తున్నాడు. ఏమిటి అంది దిండులోంచి తల బయటికి తీయకుండానే. భోజనం వడ్డించాలనా? అయ్యగారు రాని అతను వెళ్ళిపోయాడు. ఇంకో అరగంట గడిచాక వచ్చాడు సుధీర్. ఒక్క క్షణం చీకట్లోనే నిలబడి మంచం మీద బోర్లా పడుకుని ఉన్న శశిని చూశాడు. అలికిడికి శశి కదిలింది. శశి, వచ్చేసారా? చీకట్లో పడుకున్నావేం? ఊరికే అలా పడుకుంటే నిద్ర పట్టేసింది. సినిమా బాగుందా అంది లేచి. పమిట ఒకసారి తీసేసి సరి చేసుకుని భుజం మీద వేసుకుంటూ. చాలా ఎగ్జైటింగ్గా ఉంది అన్నాడు సుధీర్ భావగర్భితంగా ఆమెను చూస్తూ. ఏయ్ అంది శశి బెదిరిస్తున్నట్లు. సినిమా కంటే ఎగ్జైటింగ్గా ఉన్న కుక్క చావు అతనికి గుర్తొచ్చింది. కుక్క, దాని నోటి ముందు రక్తపు మడుగు. సినిమా కంటే ఎగ్జైటింగ్గా ఉన్నావు నువ్వు. అబ్బా అని నవ్వింది శశి. అన్నీ ఉత్తమాటలే అంది బాత్రూంకెళుతూ. సోప్ తాలూకు మెత్తటి నురగా ఆమె చెంపల మీద కనపడకుండా ఉన్న కన్నీటి చారికల్ని తుడిచేసింది. కానీ మనసులో ఉన్న దిగులుని తుడిచేయలేకపోయింది. తడితడిగా ఉన్న మొహాన్ని టర్కిష్ టవల్తో తుడుచుకుంటూ
అప్పుడే విరిసిన పువ్వులా సువాసనలు వెదజల్లుతూ వస్తున్న శశిని చూసి నిన్ను కొరికి తినేయాలని ఉంది అన్నాడు. ముందు అన్నం తినండి అంది నవ్వుతూ డైనింగ్ టేబుల్ దగ్గరికి నడిచి. నిజంగానే నిన్ను కొరికేస్తాను, నమిలేస్తాను, మింగేస్తాను. నిజం, నా మాటలు నమ్మట్లేదు నువ్వు. ఆమెను చూస్తుంటే అతని చూపులు వాడిగా అయ్యాయి. ఆఫ్రికాలో కొన్ని కానిబాల్ జాతులున్నాయి తెలుసుగా, నిజంగా మనుషుల్నే తినేస్తారు. నిన్ను చూస్తుంటే ఇవాళ కానిబాల్ని అయిపోవాలనిపిస్తోంది నాకు అంటూ చేతులు పంజాల చేసి ఆవ్ అని పళ్ళు బయట పెట్టాడు. సున్నితంగా బేబీ పౌడర్ డబ్బాలో ఉండే సాటిన్ పఫ్లా మృదువుగా ఉన్న ఆమె బుగ్గని కొరికి పట్టుకున్నాడు. ఇష్ అబ్బా అంది శశి నొప్పికి కొద్దిగా కళ్ళు మూసుకుంది. వదలండి అంది ప్రాధేయపడుతున్నట్లు. నిన్ను అన్నాడు సుధీర్ ఇంకొద్దిగా గట్టిగా కొరికి. అబ్బా అంటూ చేతిలో ఉన్న టొమాటో కెచప్ బాటిల్ వదిలేసింది శశి. ఎర్రగా ఉన్న కెచప్ చూస్తే కుక్క రక్తం గుర్తొచ్చింది సుధీర్కి. కెచప్ శశి చీర నిండా పడి అది శశి రక్తంలా కనపడింది. షార్క్ చేపలు రక్తం చూస్తే చెలరేగిపోతాయి. నీళ్లల్లో ఉన్న మనిషికి పొరపాటున గాయమై రక్తస్రావం జరిగితే మరుక్షణంలో ఆవురావురమని ఆ రక్తాన్ని వెతుక్కుంటూ వచ్చి మనిషిని ఎముకలు కూడా మిగలకుండా రంపాల్లాంటి పళ్లతో ముక్కలు చేసి తినేస్తాయి. శశి చీర మీద రక్తపు మరకలా కనబడుతున్న కెచప్ని చూసి సుధీర్ షార్క్ చేపలా అయిపోయాడు. ఆమె నడుము మీద కూడా పడింది కెచప్. సొరచేపలా ఉన్న తన వేళ్లతో ఆమె నడుముని గట్టిగా నొక్కి పట్టుకుని నాలికతో నాకేశాడు. ఆమెను ఎత్తుకెళ్లి మంచం మీద పడేశాడు. డైనింగ్ టేబుల్ మీద గ్లాసులు దొర్లిపోయాయి. శశి చీర కుర్చీకి తగులుకుని ఆమె మంచం మీద పడేసరికి ఒంటి మీద పరికిణీ జాకెట్ మాత్రం మిగిలాయి. మంచం పక్కనే చిన్న బల్ల మీద ఉన్న అలారం టైంపీస్ పడి అద్దం పగిలిపోయింది. రొప్పుతున్నాడు సుధీర్. శశి, నిజంగానే నిన్ను తినేస్తాను, నిజంగానే నిన్ను. ఆమె పెదిమల మీద పడ్డ ఘాట్లలో నుంచి వచ్చిన రక్తపు చుక్కలు ఉప్పగా తగిలాయి అతని పెదిమలకి. సుడిగాలిలో చిక్కుకున్న చిగురుటాకులాగా వణికిపోయింది శశి. తుఫానులో చిక్కుకున్న పావురంలా అల్లల్లాడిపోయింది. నెమ్మదిగా అతనిలోని రాక్షసత్వం తగ్గి అతను మామూలు మనిషి అయ్యాడు. తర్వాత ఆమె గుండె మీద తల పెట్టుకుని చిన్న పిల్లాడిలా పడుకున్నాడతను. అతని బుస క్రమం తప్పి రొప్పుతున్నట్లు అనిపిస్తున్న శశి ఉచ్ఛ్వాస నిశ్వాసలు తుమ్మెద ఝుంకారం లాంటి ఎయిర్ కండిషనర్ శబ్దం మాత్రమే వినపడుతున్నాయి ఆ గదిలో. తలెత్తి శశి మొహంలోకి చూశాడు సుధీర్. పెద్ద గొప్పే అంది శశి సిగ్గుగా. శృంగారంలో మగాడు అప్పుడప్పుడు పాశవికంగా వేటగాడిలా ప్రవర్తిస్తే అది కూడా ధీరత్వంగా భావించి ఇష్టపడుతుందేమో స్త్రీ. అతని రాక్షసత్వాన్ని మగతనంగా భావించింది శశి. ప్రేమ, అభిమానం కళ్లకు రంగుటద్దాలైపోయి మనుషుల నిజ స్వరూపాలు సరిగ్గా కనపడనియ్యవు. నిజం. సుధీర్ని క్రీగంట కొద్దిగా గర్వంగా చూసుకుంది శశి. తన భర్త సుధీర్ మగతనం మూర్తీభవించినట్లున్న అందగాడు. తను వివసురాలైపోయి దాసోహం అనేలా చేసుకోగలిగిన మొనగాడు. ఇదంతా కొద్ది నిమిషాల క్రితం. ఇప్పుడో అసహాయంగా తన గుండెలో తల పెట్టుకుని పసితనం వదలని పాపాయిలా అమాయకంగా తన వైపు చూసుకుంది. అస్తవ్యస్తంగా ఉన్నాయి బట్టలు. ఏమిటి చూస్తున్నావు అన్నాడు సుధీర్. నన్ను తినేస్తానన్నారు కదా, నేను ఇంకా మిగిలి ఉన్నానా అయిపోయానా అని చూస్తున్నాను. ఇవాళ కొంచెమే తిన్నాను నిన్ను, ఇంకో రోజు నిజంగానే నమిలేస్తాను పూర్తిగా అన్నాడు డ్రాక్యులాగా చూస్తూ. నవ్వుతూ అతని జుట్టు ఇష్టంగా చెరిపేసింది శశి. మంచం మీద ఆకుపచ్చ బెడ్షీట్ పరిచి ఉంది. దానిమీద వాళ్ళిద్దరూ పచ్చిక బయలులో ఒకదాన్ని ఒకటి కవ్వించుకుంటూ ఆడుకుంటున్న కుందేళ్ల జంటలాగున్నారు. కానీ ఆ ఆడకుందేలుకు తెలియదు తన జంటగా ఉంది కుందేలు కాదని, మతి చెలించిన మగ తోడేలని. ఆ ప్రేమ తుఫాను వెలిసిన తర్వాత శశి మనసులో దిగులు కొంచెం తగ్గినట్లయింది. శారద ప్రెగ్నెంటుటండి అంది శశి అతని మొహంలోకి చూస్తూ. నీకెలా తెలుసు అన్నాడు సుధీర్ ఆశ్చర్యంగా. అతనింకా చనిపోయిన కుక్కని గురించే ఆలోచిస్తున్నాడు. ఆ కుక్క ప్రెగ్నెంటుటండి అన్నట్లు వినపడింది అతనికి. ఇవాళ వాళ్ళింటికి వెళ్ళాను నేను. ఎవరి సంగతి నువ్వు చెప్పేది? శారదండి, శంకర్రావు భార్య, తను ప్రెగ్నెంటుట చప్పరించేశాడు సుధీర్. ఆ అమ్మాయా? ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అయితే మనకేం? ఇందాక సినిమా నుంచి వస్తుంటే దారిలో ఒక చచ్చిపోయిన కుక్క పడి ఉంది. ఆ కుక్క ప్రెగ్నెంట్ అయితే మనకేం? నాకు కావాల్సింది నీ సంగతి. నువ్వెప్పుడు ప్రెగ్నెంట్ అవుతావు? అవుతాను అంది శశి గారంగా. ఆమె ఏమన్నా కొద్దిగా అల్లరి చేస్తే
అతని దగ్గరే సహజంగానే. ఏయ్ శశి, ఇప్పుడే పిల్లలొద్దు అనే నీ వ్రతం ఇంకా చాలు. మనం కూడా పిల్లల్ని కందాం. ఇంకా పెళ్ళై 5 ఏళ్ళు అవుతోంది. ఇంకెన్నాళ్ళోయ్? ఇంట్లో వేరే పిల్లలెందుకు? మీరున్నారుగా పసి పాపాయి. సరే, మళ్ళీ ఇప్పుడు లెక్చర్ మొదలెట్టకు. శశి లేచి ముందు చీర కట్టుకుని తర్వాత పక్క దులిపి వేసి, లెక్చరే, ఇవాళ ప్రైవేట్ క్లాస్ తీసుకుని చెవి పిండుతాను అప్పటికి కానీ. సుధీర్ భయం నటించాడు. శశి అల్లరిగా చెవి పట్టుకుంది. అసలు లేవండి మీరు. లేచాడు. చెవి పట్టుకునే డైనింగ్ టేబుల్ దగ్గరికి నడిపించుకుపోయింది. సుతారంగానే అతని కుర్చీలో కూలేసింది. అల్లరబ్బాయి, ఎప్పుడు మీరు పెద్ద మనిషి అయ్యేది? నేను పెద్ద మనిషిని ఎలా అవుతాను అన్నాడు సుధీర్ అమాయకంగా మొహం పెట్టి. అతని మాటలు లెక్క చేయకుండా, ఇవాళ మీరు సినిమాకి వెళ్ళిపోతే నాకెంత ఇదిగా అనిపించిందో తెలుసా? మనం ఇంకా చిన్నపిల్లలం కాదు సుధీర్. మనుషుల ప్రాణాలకు రెస్పాన్సిబుల్ అయిన డాక్టర్లం అంది. వాళ్ళ ప్రాణాలకు మనం రెస్పాన్సిబులా? సరేలే, హిపోక్రాట్స్ చెప్పిందంతా మనం వల్లించేస్తే ఎలా? మన ప్రాణాలు కొరికేస్తున్నారు పేషెంట్లు, వేళా పాలా లేకుండా. ఎరక్కపోయి చదివాను మెడిసిన్. మిరపకాయ బజ్జీల బండి పెట్టుకున్నా బాగుండేది. నవ్వింది శశి. మీరు మారరు. సినిమాలు వద్దంటావు, బానే ఉంది. మరి పిల్లలు కూడా వద్దంటావే? ఇది భావ్యమా డాక్టర్? కొద్దిగా సీరియస్గా అయింది శశి మొహం. సుధీర్, మీకు చాలాసార్లు చెప్పాను, పెద్ద పెద్ద డైలాగులు వల్లించేస్తున్నానని అనుకోకండేం. మనం 5 ఏళ్ల పాటు మెడిసిన్ చదివాం. ఒక స్టూడెంట్ మెడిసిన్ చదివి డాక్టర్ అవ్వాలంటే బోలెడంత డబ్బు ఖర్చు అవుతుంది. ఆ స్టూడెంట్ని చదివించడానికి గవర్నమెంట్కి చాలానే ఖర్చు అవుతుంది. మనం మెడిసిన్ చదివామంటే గవర్నమెంట్ గ్రాంట్లు, ప్రజల సొమ్ము తిన్నామనే అర్థం. అంటే ప్రజలకి రుణపడి ఉన్నామన్నమాట. ఆ భావం నా మనసులో గట్టిగా నాటుకుపోయింది. 5 ఏళ్ల పాటు చదివాం. కనీసం 5 ఏళ్ల పాటు నిద్రాహారాలు లేకుండా మనుషులకి సర్వీస్ చేయాలనిపించేది నాకు. హిపోక్రాట్స్, వినండి, మనం సర్వీస్ కూడా నిస్వార్థంగా ఏమీ చేయడం లేదు. ధారాళంగా డబ్బు తీసుకునే చేస్తున్నాం. ఆ చేసేది నిర్విరామంగా మనస్ఫూర్తిగా చేయాలనుకున్నాను. జీవితకాలమంతా అలా చేయగలనో లేదో కానీ కనీసం 5 ఏళ్ళు, ఎన్ని రోజులు చదివానో అన్ని రోజులు చేయాలని నిశ్చయించుకున్నాను. అప్పటిదాకా పిల్లలు ఉండకూడదనుకున్నాను. పిల్లలుంటే రాత్రి పగలు అని తేడా లేకుండా పేషెంట్ల మీద ఇంత శ్రద్ధ చూపించలేనేమో అనిపించింది. అలాగే పేషెంట్లు ఉంటే పిల్లల మీద చూపించాల్సినంత శ్రద్ధ చూపించలేనేమో. అందుకని పిల్లలు పుట్టాక ఇంకో 2 అసిస్టెంట్స్ని వేసుకుని డాక్టర్ శశి కాస్త మాతృశ్రీ శశి అయిపోతుంది. ఎప్పుడిదంతా అన్నాడు సుధీర్ అపనమ్మకంగా. ఇవాల్టితో నా 5 ఏళ్ల వ్రతం అయిపోయింది భక్త. ఇంక నువ్వేమి వరములడిగినను ప్రసాదించబడును అంది అన్నం కలిపి అతనికి గోరుముద్దలు తినిపిస్తూ. 9 నెలలు గడిచాయి. ఇంకా ఇవ్వాలో రేపో అన్నాడు శంకర్రావు శారదతో నవ్వుతూ. ఆ సంభాషణ ఇష్టం లేనట్లు మొహం పెట్టింది శారద. అబ్బా, ఎంత సిగ్గో అన్నాడు శంకర్రావు. శారద మాట్లాడలేదు. నొప్పులు రాగానే నిన్ను తీసుకొచ్చేయమన్నారు అమ్మగారు. లేదా ఇప్పుడే వచ్చి నర్సింగ్ హోంలో చేరిపోయినా తనకేమీ అభ్యంతరం లేదుట. నువ్వింక మొండితనం చేయకు శారదా. మొండితనం ఏమీ లేదు. ఆమెకి అభ్యంతరం లేకపోయినా మనకుండాలి. ఎందుకు? ఎన్నిసార్లో చెప్పాను, వాళ్ళు బంధువులు, వాళ్ళని మొహమాట పెట్టడం బాగుండదని. చచా, శశివదనే ఎన్నిసార్లో చెప్పింది నిన్ను తన దగ్గరికి తీసుకురమ్మని. మొహమాట పడవద్దనీను. శశివదన అలాంటి మనిషి కాదు. తన అయిష్టాన్ని సూచించడానికి శారద లేచి అక్కడి నుంచి వెళ్ళబోయింది. శారద అంటూ వెనకాలే వెళ్ళాడు శంకర్రావు. ఏమిటన్నట్లు చూసింది శారద. శారద, ఒక మాట చెప్పనా? చెప్పమన్నట్లు చూసింది శారద. నువ్వు నా ప్రాణానివి శారద. కాన్పు అంటే ఆడవాళ్ళకి మరో జన్మ ఎత్తడమే అంటారు. అలాంటప్పుడు శశివదన లాంటి డాక్టర్ డెలివరీ చేస్తానంటే ఎలా వద్దనను? నీ ఆరోగ్యం ముఖ్యం శారద. ఎవరితోనో మొహమాటమని, ఇంకెవరో మొహం చిట్లించుకుంటారని నేను లక్ష్య పెట్టను. శశివదన నిజంగా చాలా మంచిది. ఆమె ఏమనుకోదు. ఒకవేళ అనుకున్నా నేను ఆమె చేతులు గెడ్డం పట్టుకుని బతిమాలి ఏమనుకోవద్దని చెబుతాను. మీకు నిజంగానే చాదస్తం ఎక్కువండి అంది శారద నీరసంగా నవ్వుతూ. నా మాట వినండి. శంకర్రావు పట్టించుకోకుండా మాట్లాడుతూనే ఉన్నాడు. అంతేగాని మొహమాటాలకు పోయి నీకు మంచి ట్రీట్మెంట్ లేకుండా చేస్తానా? శశివదన లాంటి డాక్టర్ని చేతిలో పెట్టుకుని ఆమెను చేతిలో కాదు నెత్తి మీద పెట్టుకుంటున్నారు అంది శారద ఇంకేమనాలో తోచక. పొద్దున్నే త్వరగా స్నానం ముగించింది శశి. చకచక డ్రెస్ అయిపోయింది. వాట్ డాక్టర్, వెరీ బిజీ అంది సుధీర్ వైపు తిరిగి వెక్కిరింపుగా.
అతను బిజీగా లేడు. బద్ధకంగా పడుకుని డన్హిల్ సిగరెట్ కాలుస్తూ మధ్య మధ్యలో కప్పులోని కాఫీ తాగుతూ పేపర్ చదువుతున్నాడు. ఒక న్యూస్ ఐటమ్ అతని దృష్టిని ఆకర్షించింది. తమిళనాడులో ముదుమలై ఫారెస్ట్ సమీపంలో ఉన్న ఒక పల్లె మీదికి ఏనుగుల గుంపు దాడి జరిపి పంటలు నాశనం చేయడమే కాక 2 రైతులని కాళ్లతో తొక్కేసి చంపేశాయి. వాళ్లతోనే ఉన్న ఒక పిల్లవాడు మాత్రం తప్పించుకుని పారిపోగలిగాడు. మళ్ళీ మొదటి నుంచి చదివాడు ఆ వార్త. ముదుమలై ఫారెస్ట్ సమీపంలో ఉన్న ఒక పల్లె మీదికి ఏనుగుల గుంపు, పిల్లవాడు మాత్రం తప్పించుకుని పారిపోగలిగాడు. అతనికి హుషారొచ్చింది. లేచి కూర్చుని సిగరెట్ గట్టిగా దమ్ము పీల్చాడు. ఆ రోజు పేపర్లో ముఖ్యాతి ముఖ్యమైన వార్తలెన్నో ఉన్నాయి. పతాక శీర్షికల్లో పడ్డ సంచలన వార్తలున్నాయి. క్యాన్సర్ ట్రీట్మెంట్కి కొత్త సింథటిక్ మందు కనుక్కున్న విశేషం ఉంది. ఎలక్ట్రానిక్స్లో, కంప్యూటర్ సైన్స్లో కొత్త అద్భుతాలు కనుక్కున్నారన్న వార్త ఉంది. అవేమీ చదవలేదు సుధీర్. 2 రైతులు ఏనుగు పాదాల కింద పడి నలిగి గుజ్జై చనిపోయిన వార్త మళ్ళీ తనివి తీరేదాకా చదివాడు. అంత పెద్ద ఏనుగుల మందని తప్పించుకుపోగలిగిన పిల్లాడి చాకచక్యాన్ని తలుచుకుని ఉర్రూతలూగాడు. అబ్బా లేవండి, ఎంతసేపు మంచం మీద అంది శశి. ఇంకా పదవలేదుగా, 10 దాటాక ఒక 5 నిమిషాలు ఆలస్యంగా వస్తే నన్ను అడుగు. ఇవాళ బహుశా శారదకి డెలివరీ చేయాల్సి రావచ్చు అంది శశి. శారద బాగుంది, ఎన్నాళ్ళు పోయినా పరగడుపేనా? శంకర్రావు భార్య అండి. ఓ ఆ శారదా, అప్పుడే 9 నెలలైందా అన్నాడు మొహం వెగటిగా పెడుతూ. అతని మొహంలోకి పరీక్షగా చూసింది శశి. అతని మొహంలో ఆదుర్ద లేదు, కంగారు లేదు, పశ్చాత్తాపం లేదు. ఇలా జరిగిందే అన్న చింత లేదు. తప్పు చేసిన దోషిలా లేడతను. నిబ్బరంగా ఉన్నాడు. కోర్టులో కొన్ని నేరాలకి సూటిగా రుజువులు, సాక్ష్యాలు దొరకవు. కానీ సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ అని ఉంటుంది. అంటే చుట్టూ ఉన్న పరిస్థితులని బట్టి జరిగింది ఊహించడం, దాని మీద ఆధారపడాల్సి వస్తుంది. తనిప్పుడు సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ని బట్టి ఊహిస్తోంది. ఇలా ఊహించడానికి తను మహా ఇంటెలిజెంట్ కానక్కర్లేదు, కానీ తను ఇంటెలిజెంట్ కూడా. అలా ఊహించడం ఇష్టం లేదు తనకి. అయినా మరోలా ఊహించడం కుదరడం లేదు. సుధీర్ శారదని, అవును, ఇంకోలా జరిగి ఉండడానికి వీల్లేదు. ఏదో తెలియని అదృశ్య శక్తి తన మనసుకి నొక్కి చెబుతున్నట్లు అనిపిస్తుంది. బహుశా ఇదే ఇంట్యూషన్ కావచ్చు. మరి ఇప్పుడేం చేయాలి తను? ఇలాగే సహించి ఊరుకుంటూ ఉంటుంది తను. ఆ అమ్మాయి మీద జాలి పడుతూ ఉంటుంది. అంతకు మించి తనేమి చెయ్యలేదు. తప్పు చేశాడని మొగుణ్ణి మొగసాలకెక్కిస్తే బయటపడేది తన కాపురమే. అయినా తనెందుకు బయటపడిపోవాలి? అంత జరగరానిది జరిగినా శారద సర్దుకుపోవడం లేదు. శారదకి ఉన్నపాటి విచక్షణ లేదా తనకి? శారద ఎక్కువగా చదువుకోని పిల్ల. మరి తను డాక్టర్ శశివదన, బీఎస్సీ, ఎండి, డిసిహెచ్ ఎట్సెట్రా ఎట్సెట్రా. శారద కన్నా గంభీరంగా ఉండగలదు తను. ఈ చేదు నిజం తన గుండెని కాల్చేసిన సిగరెట్ నిర్లక్ష్యంగా ఆస్ట్రేలో వేసి రాచి ఆర్పేశాడు సుధీర్. శారద డెలివరీనా? డబ్బులిస్తారా? దయాధర్మమా? తప్పు అన్నట్లు చూసింది శశి బాధగా. అంటూ నవ్వాడు సుధీర్. వాళ్ళివ్వాల్సిన 500కో 1000 రూపాయలకో నేను భ్రమపడతాననుకోకు. అసలు మాటికి నీ దగ్గరికి వచ్చేసే ధైర్యం వాళ్ళకెలా వచ్చేసిందంటాను. ఇలాంటి వాళ్ళందరికీ చనువిచ్చేస్తున్నావు. నర్సింగ్ హోమ్ ధర్మాస్పత్రిలాగా మారిపోతోంది. అట్మాస్ఫియరే మారిపోతోంది. రేపటి నుంచి ఎల్లమ్మలు పుల్లమ్మలు తప్ప మంచి వాళ్ళెవళ్ళు రారు మన నర్సింగ్ హోమ్కి. శశికి విచిత్రమైన దిగులు కలిగింది. ఇతను తన భర్త నిజమే, కానీ ఆ అమ్మాయి ఇవాళ డెలివరీకి వస్తుందంటే దానికి కారణం కూడా ఇతనే. అయినా జాలి సానుభూతి లేకుండా ఆ అమ్మాయిని ఎందుకంత తక్కువ చేస్తూ మాట్లాడుతున్నాడు? ఎలా మాట్లాడగలుగుతున్నాడు? మరి అలాంటప్పుడు ఏం చేయాలి తను? తిరగబడి పోట్లాడాలా? మీ సంగతంతా నాకు తెలుసు అని చెప్పేయాలా? నా దారిని నేను పోతాను అని వెళ్ళిపోవాలా? ఏం చేయలేదు తను. ఆడది నోరు మెదిపితే ఏం జరుగుతుందో 10వ క్లాస్ దాకా చదువుకున్న శారదకే అంత బాగా తెలిసి మౌనంగా ఉండిపోతే చదువుకున్న ఆడదైన తనకి ఇంకెంత బాగానో తెలుసు. అందుకే ఏం జరగనట్లు ఉండిపోయింది. స్టెప్ పట్టుకుని నర్సింగ్ హోంలోకి వెళ్ళిపోయింది శశి. ఇంకో అరగంట తర్వాత స్నానం చేసి ట్రిమ్గా తయారై వచ్చాడు సుధీర్. వరండాలో ఒక బల్ల మీద కూర్చుని ఉంది దుర్గా. పరీక్షగా చూశాడతను. చీటీ గుడ్డతో కుట్టిన పరికిని, వాళ్ళమ్మ పాత చీరని సగం చేసి వేసుకున్న ఓణి,
చెత్త కుప్ప మీద పూసిన పువ్వులా ఉంది దుర్గ. పెద్ద పెద్ద కళ్ళతో అమాయకంగా చూసింది అతని వైపు. ఇంకాస్త దూరంలో శంకర్రావు కాలుగాలిన పిల్లిలా అటూ ఇటూ చేతులు నులుముకుంటూ పచార్లు చేస్తున్నాడు. ముందుకు సాగిపోయాడు సుధీర్. బ్యాండేజ్ క్లాత్ను కత్తెరతో కత్తిరించి డ్రెస్సింగ్ మార్చాల్సిన పేషెంట్ దగ్గరికి వెళ్ళాడు. క్లాత్ని కత్తిరిస్తున్నప్పుడు అతనిలో ఉద్వేగం. పక్కనే ఉన్న లేబర్ రూమ్లో పొడుగ్గా ఉన్న బల్లని చూపించి పడుకో అంది శశి. శారద పడుకుని ఆయాసంగా కళ్ళు మూసుకుంది. రొటీన్గా టెస్ట్ చేసింది శశి. విచిత్రంగా ఉంది ఈ అనుభూతి. శారద కడుపులో పెరుగుతున్నది తన భర్త బిడ్డ. ఈ భయంకరమైన నిజం తెలిసి కూడా ఎలా మామూలుగా ఉండగలుగుతోంది తను? ఆశ్చర్యంగానే ఉంది. ఎత్తుగా ఉన్న శారద పొట్ట మీద అరచెయ్యి ఆనించి తడిమి చూసింది. లోపల బిడ్డ కాళ్ళు కదుపుతోంది. ఆ కాళ్ళు కదుపుతోంది తన భర్త బిడ్డ. ట్రీట్ చేస్తోంది తను. ఆ బిడ్డ తండ్రికి భార్య. ఊహాతీతమైన ఈక్వేషన్. నిర్లిప్తంగా స్టెథోస్కోప్ శారద పొట్ట మీద ఆనించి దడదడలాడే గుండెతో బిడ్డ గుండె శబ్దం విన్నది శశివదన. సాయంత్రం అయింది. శశి ముందర డెటాల్తో తర్వాత సోప్తో చేతులు శుభ్రంగా కడుక్కుని లేబర్ రూమ్లోంచి బయటికి వచ్చింది. ప్రపంచంలోని ఆదుర్ద అంతా తన కళ్ళల్లోనే గూడు కట్టుకున్నట్లు చూస్తున్నాడు శంకర్రావు. మగపిల్లాడు, కంగ్రాట్స్ అంది. కంగ్రాట్స్ అంటున్నప్పుడు అప్రయత్నంగా సుధీర్ వైపు చూసింది. ఆమెకి చిత్రమైన భావం కలిగింది. కంగ్రాట్స్ శంకర్రావుకి చెప్పాలనా సుధీర్కి చెప్పాలనా? తను డెలివరీ చేసింది సుధీర్ బిడ్డనే, అనుమానం లేదు. అదే పోలిక అంతా. శంకర్రావు శరీరంలోని రక్తం వరదలా ప్రవహించింది. థ్యాంక్స్ అండి అమ్మగారు, థ్యాంక్స్ అయ్యగారు అన్నాడు మెలికలు తిరిగిపోతూ. సుధీర్ అతన్ని వింత పశువుని చూసినట్లు చూశాడు. డాక్టర్ సుధీర్ రౌండ్స్కి వచ్చాడు. పులి అడవిలో పచార్లు చేయడానికి వెళ్ళినట్లు. అతని కాళ్ళకి మెత్తటి కిడ్ లెదర్ బూట్లున్నాయి. వాటికి మెత్తటి క్రేప్ సోల్స్ ఉన్నాయి. శశి ఫ్రెండ్ ఒక ఆమె న్యూయార్క్ నుంచి వస్తూ అవి తెచ్చింది. ఆ బూట్లు వేసుకుంటే అతను వేటకెళుతున్న పులిలా నిశ్శబ్దంగా నడవగలడు. ఒక్కొక్క పేషెంటుని చూస్తూ నడుస్తున్నాడు. ఆ గదిలో ఒక్కతే పడుకుని నీరసంగా ఉన్న మొహంతో నిద్రపోతున్న శారద బెడ్ పక్కన ఆగాడు. ఆ పక్కనే ఉన్న ఉయ్యాల్లో చిన్న పసిపాప. పూల బంతిలా, దూది పింజలా, పౌడర్ పువ్వులా పడుకుని ఉన్న పసిపాప. తన కొడుక అయి ఉండాలి. అవును మరి, ఇన్నాళ్ళు పిల్లలు లేని శారదకి పిల్లాడు పుట్టాడంటే పైగా అచ్చం తన పోలికే. అతని మనసంతా చిరాగ్గా అయిపోయింది. ఆ రోజున సరదా కొద్దీ శారదనేదో చేసేశాడు తను. అంత మాత్రానికే ఒక్కసారికే ఈవిడ ప్రెగ్నెంట్ అయిపోవాలా? ఆ రోజు తర్వాత ఇక తన కంటికి కనపడకుండా బెదిరి దూరంగా పారిపోతుందనుకున్నాడు. చౌక రకం కాగితం మీద పిచ్చి గీత ఒకటి పెన్సిల్తో గీశాడు తను. కాలం అనే రబ్బర్తో అదే క్షణంలో ఆ పిచ్చి గీతను చెరిపేయవచ్చుననుకున్నాడు. కానీ ఇండియన్ ఇంకుతో గీసిన గీతలాగా ఈ గీత చెరిగిపోదేం? శశివదన కేంద్రంగా గీసిన వృత్తంలా ఇక్కడిక్కడే ఎందుకు తిరుగుతోంది? విషాద గాథకి ఇతివృత్తంలా ఎందుకలా దిగులుగా ఉంటుంది? వెగటిగా ఉంది అతని మనసు. కాలుస్తున్న సిగరెట్ ఆర్పేసి కొత్త సిగరెట్ అంటించాడు. జేబులో పెట్టుకున్న చేతులు బయటికి తీశాడు. పులి పంజా చాచినట్లు. ఎదురుగా తల్లి బిడ్డ. మాయలకు గురై అలసిపోయిన దానిలా నిద్రపోతోంది తల్లి. ఇంకా మాయ పూర్తిగా తొలగని పాప అమాయకంగా నిద్రిస్తుంది. చేతులు పాప వైపు చాచాడు. బే బా బా అని వినపడింది. ఉలిక్కిపడి చేతులు వెనక్కి తీసుకుని చూశాడు. దుర్గ మూగగా మాట్లాడుతోంది. ఇక్కడికెందుకు వచ్చావు అన్నాడు తను కర్కశంగా. మే మా మా మే అంది దుర్గ బెదిరిపోయిన మేకపిల్లల శారదని చూపిస్తూ. ఆమె వైపు తీక్షణంగా చూశాడు సుధీర్. తలుపు దగ్గర నిలబడి ఉంది దుర్గ. తనని డిస్టర్బ్ చేసినందుకు అతనికి ఒళ్ళు మండిపోయింది. అప్రయత్నంగా తలుపు వైపు అడుగులేశాడు.